హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. నా పేరు అనిల్ కుమార్. ఈరోజు మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. మనకు తెలుసున్న ప్రపంచమే, దాంట్లోకి వెళ్ళిపోదాం. దానివల్ల మన మైండ్ అవన్నీ రిఫ్రెష్ అయిపోతాయి, రీసెట్ అయిపోతుంది. సో దానికన్నా ముందర ఒక చిన్న విషయం చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతాం. చిన్న 2 విషయాలు చెప్తాం. ఒకటి, మన మీద డిపెండ్ అయ్యి మన వెనకాతల ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీకి మనం ఎప్పుడూ అన్యాయం చేయకూడదు. అది ఎలాగంటే, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి మీకేదైనా సపోజ్ ఆ డ్రైవ్ చేసేవాడు డ్రింక్ చేసి మామూలుగా నడుపుతున్నాడు అనుకోండి. వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాడికి ఏదైనా అయితే మొత్తం ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతుంది. సో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అండ్ రెండోది, బెట్టింగ్ యాప్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. ఏంటంటే, ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఒక సిట్ ఏదో వేసి ఆ బెట్టింగ్ యాప్స్ మీద ఒక యాక్షన్ తీసుకుంది. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి, హోంమంత్రి అనిత గారికి నేను అడిగేది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్‌ని లీగలైజ్ అయినా చేసేయండి. లేకపోతే మొత్తానికి ఎరాడికేట్ అయినా చేసేయండి. ఎందుకంటున్నానంటే, లీగలైజ్ కన్నా ఎరాడికేట్ చేసేయడమే బెటర్. ఏదో ఒక యాక్షన్ మాత్రం తీసుకోండి. దానివల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి సార్. ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్. అది. ఇప్పుడు మ్యూజిక్ తర్వాత ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. సరేనా? రెడీయా? అది. రెడీ. మనం ఎలా ఉండేవాళ్ళము అవన్నీ మనం ఇప్పుడు ఒకసారి టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోయి అన్నీ తలుచుకుందాం. దానివల్ల మనకేమవుతుందంటే మైండ్ రీసెట్ అయిపోతుంది. మనం ఎన్ని ప్రెషర్స్‌లో ఉన్నా, ఏమున్నా ఆ మైండ్ రిఫ్రెష్ అండ్ రీసెట్ అయిపోవడానికి ఇది ఒకటి అనుకుని మీతో షేర్ చేసుకుందామని నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. రెడీయా? రెడీ. టైంతో పాటు స్వరూప స్వభావాలు, మన రూపురేఖలు, అకార వికారాలు, ఆహార అలవాట్లు అన్నీ మారిపోతాయి. అంతేకాదు, మన అలవాట్లు, అభిరుచులు, అవగాహనలు, ఆలోచనలు అన్నీ మారిపోతాయి. ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ఆరోగ్య పరిస్థితులు మారిపోతాయి. అలాగే మన ప్రాధాన్యతలు మారిపోతాయి. అంటే ప్రయారిటీస్ మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. అది సహజం. చేంజ్ ఈస్ ది లా ఆఫ్ లైఫ్ అన్నారు కదా పెద్దలు. అయితే ఎన్ని మారినా, ఏం జరిగినా మన మెమరీస్ మాత్రం అలాగే ఉండిపోతాయి. అంటే జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అందుకే మనల్ని మనం తలుచుకుంటే అప్పటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అప్పుడు మనం చేసిన పనులే గుర్తుకొస్తాయి. అప్పటి ముఖాలే మనకు గుర్తొస్తాయి. అంటే ఎవరైనా ఏదైనా మన ఫ్రెండ్స్‌ని చూసామనుకోండి చాలా రోజుల తర్వాత. ఇప్పుడు వాడికి బట్టతల ఉండొచ్చు, లేకపోతే వాడికి బోలెడంత పొట్టుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వాడితో మనం గడిపిన క్షణాలు, లేకపోతే వాడికి చిన్నప్పుడు ఎలా ఉన్నాడో వా ఆ ఫేసే గుర్తొస్తుంది. అది మగాడైనా, ఆడదైనా ఎవరైనా. సో, అది అవే కనిపిస్తాయి మనకి. అప్పటి ముఖాలే కనిపిస్తాయి. ఆనాటి అనుభవాలే మనల్ని వెంటాడతాయి, పలకరిస్తాయి మళ్ళీ. అందుకే ఈ ఎన్నాళ్ళైనా కూడా మనం ఏదైనా లోలో ఉన్నామనుకోండి, నేనైతే అదే చేస్తా. ఏదైనా లోలో ఉంటే అప్పటి జ్ఞాపకాలని వాటిని తలుచుకున్నామనుకోండి, వెంటనే మన మైండ్ అనేది రీసెట్ అయిపోతుంది. మళ్ళీ పాత ఫుల్ ఎనర్జీతో మనం వెనక్కొచ్చేస్తాం. ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్, నువ్వు నీ చైల్డ్‌హుడ్‌లో చేసిన పనులు అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అంత ఆనందాన్ని కలిగిస్తాయి మనకి. సో, ఒక విషయం అయితే చెప్తాను మీకు. చాలా మందికి మనం అంటే ఇప్పుడు ఈ జెన్‌జీ కిడ్స్ అని వచ్చాయి కదా! ఈ జెన్‌జీ వాళ్ళు, జెన్ ఆల్ఫా అని చెప్పి అలా చాలామందొచ్చారు. వాళ్ళందరికీ మన ఆలోచనలు అవన్నీ ఏవో కొత్త కొత్తగాను, వింత వింతగా అనిపిస్తాయి. అది మనం అంగీకరించడం కొంచెం కష్టమే. వాళ్ళకి మనం ఏదో ఏజ్డ్ వాళ్ళలాగా కనపడతాం. సో, అది అంగీకరించడం కష్టమే. కానీ ఇలా పాత మెమరీస్‌ని తలుచుకోవడం వల్ల
మనం తిరిగి అదే బాల్యంలోకి వెళ్ళిపోయినట్టు, లేకపోతే అదే మోడ్‌లోకి వెళ్ళిపోయినట్టు మనం భావిస్తాం కాబట్టి, ఒక టైమ్ మెషిన్‌లో ట్రావెల్ చేసి, ఆ కాలానికి మనం వెళ్ళిపోతాం. అందమైన ఆ అనుభూతుల్ని వాటిని మనం పంచుకుంటాం. అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కనపడితే వాళ్ళతో పంచుకుంటాము. లేకపోతే ఆహ్, ఇంకా మనం చేసిన చిలిపి పనులని, మనం ఆడుకున్న ఆటల్ని, మనం ఏదైనా చేసినవన్నీ మనం అన్నీ వాళ్ళతో పంచుకుంటాం. అప్పుడు మనకి ఈ పొట్ట, ఈ బట్ట ఏమీ గుర్తురావు. మనం చిన్నప్పుడు చేసినవే అన్నీ గుర్తొస్తాయి. సో, చైల్డ్‌హుడ్ అండ్ అప్పటి మెమరీస్ మనం మర్చిపోకూడదెప్పుడు. ముమ్మాటికి మనం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. లైఫ్ లాంగ్ నువ్వు బతికున్నంత కాలం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. అది ఏంటనుకుంటున్నారు? తల్లి లాంటిది. పాతదైన కొద్దీ మరింత ఇష్టం కలిగిస్తుంది పైగా. కలుగుతుంది, కలిగిస్తుంది. అందుకే నాకు ఉన్న జ్ఞాపకాలని, నాకున్న మెమరీస్‌ని, నేను ఏమేం చేశానో అవి మీతో షేర్ చేసుకుంటాను. సో, ఏమవుతుందంటే ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా అందరికి మెమరీస్ ఉంటాయి కదా! ఆ మెమరీస్ అన్నీ మీరు రికలెక్ట్ చేసుకొని, మీకు బెస్ట్ మెమరీస్ ఏముంటాయో అవి కామెంట్‌లో పెట్టండి. కామెంట్స్‌లో రాయండి. ఇప్పుడు మనం ఒకటి చేస్తున్నాం. ఏంటంటే ఈ యూట్యూబ్ అనే దాంట్లో మనం పాతవి ఆ దూరదర్శన్ ఎరాని తీసుకొచ్చి దీంట్లో పెట్టి మనం అందరం హ్యాపీగా, ఆనందంగా ఉందాం కదా! ఉంటాం గదా! సో, అది నేను మీతో ఆహ్, చెప్దామని ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చి అది చేశాను. మిమ్మల్ని హ్యాపీ చేస్తే మీరు కూడా వెనకాతలకి వెళ్ళి మీరేం చేశారో అది నాకు కామెంట్స్ రూపంలో పెడితే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది షేర్ చేస్తే, దానికన్నా నాకు ఆనందం ఇంకేమీ ఉండదు. సో, ఇక మొదలెడేద్దాం లేట్ చేయకుండా. ఎక్కడి నుంచి మొదలెడదాం? రైట్. ఎందుకు? చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళేటప్పటి నుంచి మొదలెడదాం. ఓకే. అది సండే నుంచి మొదలెడదాం. సండే. సండే అంటే ప్రతి వాడు సండే కోసం వెయిట్ చేసేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా అంతే అనుకోండి. కానీ మారిపోయాయి. ఆ సండేస్‌లో ఏం చేసేవాళ్ళం మనం? పొద్దున్నే లేచేవాళ్ళం. పొద్దున్నే లేచి ఎండాకాలం అయితే అంటే ఆ స్కూల్‌కెళ్ళేటప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసేసి ఇవన్నీ చేసేవాళ్ళం. అయిపోయేది. సండే ఎప్పుడొస్తుందా అని మనం ఉండేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే పొద్దున్నే లేచిపోయేవాళ్ళం. మా ఫాదర్ వాళ్ళు అయితే పొద్దున్న 7:30కి అనుకుంటా. దూరదర్శన్‌లో 'రంగోలి' అనే ప్రోగ్రామ్ వచ్చేది. దానికి హేమమాలిని అనే యాక్ట్రెస్ పెద్ద యాక్ట్రెస్. ఆవిడ జడ్జి కింద జడ్జి కాదు. ఆవిడ ప్రెజెంట్ చేసేది. అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే పాత పాటలు. అంటే ఎప్పుడో ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ సాంగ్స్‌ని డిస్‌ప్లే వేసేవారు. ఆవిడ దానికి ఒక నేరేషన్ ఇచ్చేవారు. సాంగ్‌కి. అలా ఇచ్చి ఆ సింగర్ ఎవరు? అదెవరు? అని చెప్పేవారు. మా ఫాదర్ చూస్తుంటే మేము కూడా చూసేవాళ్ళం. నేను, మా తమ్ముడు వాళ్ళు కూడా చూసేవాళ్ళం. చూస్తే దాన్ని బట్టి మాకేమర్థమైందో తెలుసా? మేమేం గెయిన్ చేసుకున్నామో తెలుసా అండి? 'కిషోర్ కుమార్' అంటే ఎవరు? 'మొహమ్మద్ రఫీ' అంటే ఎవరు? ఆ! ఇలాంటి వాళ్ళందరివి తెలుసుకున్నాం. అప్పటి హీరోలు 'ధర్మేంద్ర' లేకపోతే 'అమితాబ్ బచ్చన్' ఇంకా ముందర 'దేవానంద్', 'దిలీప్ కుమార్' అలాంటి హీరోలు వాళ్ళందరూ ఒకళ్ళుండేవారు. వాళ్ళిలా చేసేవారు. బ్లాక్ అండ్ వైట్ ఎరాని మొత్తం మేము చూసాం. ఇప్పటికీ మాకు ఆ పాత పాటలు అవన్నీ వింటే అవి గుర్తొస్తాయి. సో, అవి చాలా మెమరబుల్ మాకు. అది మా డే అలా స్టార్ట్ అయ్యేది. దాని తర్వాత స్నానం చేసేసి దేవుడికి వాళ్ళకి దండం పెట్టేసుకొని ఏం చేసేవాళ్ళం, అప్పుడు అమ్మ ఒక పాలు తెచ్చిచ్చేది. కాంప్లాన్.
కాంప్లాన్, నేను కాంప్లాన్ తాగేవాడిని. మా తమ్ముడు కూడా కాంప్లాన్ తాగేవాడు. అలా కాంప్లాన్ తాగుతూ 8:00, 8:30కి 8:30కి ఆ దూరదర్శన్‌లోనే ఇంకా మాకు ఆ దూరదర్శనే ఏది స్పాటిఫై పాటలు వినాలన్నా ఇప్పుడు స్పాటిఫై అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ స్పోర్ట్స్ ఛానల్ అయినా లేకపోతే ఏదైనా ఆ దూరదర్శన్‌లోనే ఆ టీవీలోనే చూసేవాళ్ళం. మా టీవీ ఏంటనుకుంటున్నారు? ఈసీ టీవీ. ఈసీ టీవీ అని చెప్పి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. దానికి అల్ట్రా వైలెట్ రేస్ అది రాకుండా ఒక బ్లూ కలర్‌ది ఆ టీవీకి పెట్టి ఉంచేవారు. అంటే ఆ స్క్రీన్ లాంటిది పెట్టేవారు. స్క్రీన్ గార్డ్ లాగా అన్నమాట. దాంట్లోంచి చూసేవాళ్ళం. అప్పుడప్పుడు మేమేం చేసేవాళ్ళం, ఆ స్క్రీన్‌ని తీసేసి ఇలా చూస్తే ఏదో వేరే వేరే కలర్‌లో కనపడేవి. ఓహో! బావుంది, బావుంది, బావుందనుకుని మళ్ళీ మా నాన్నగారు, మా అమ్మ చూసేస్తారని వెంటనే పెట్టేసేవాళ్ళం. అదొక బెస్ట్ మెమరీ. దాని తర్వాత కలర్ టీవీ వచ్చింది. అది కూడా ఈసీ టీవీయే మాకు. 8:30కి ఏమొచ్చేదంటే 'జంగిల్ బుక్' అనేది ఒకటొచ్చేది. 'జంగిల్ బుక్' అనే ఒక కార్టూన్ వచ్చేది. తెలుగులో వచ్చేది. ఆ తెలుగులో చూసేవాళ్ళం. 8:30-9:00 వచ్చేది. చూసేసేవాళ్ళం. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమొచ్చేది 9:00కి అంటే నా చిన్నప్పుడు మా తమ్ముడు ఇంకా చాలా చిన్నప్పుడు అది రామాయణం వచ్చేది. అది మన ఆంధ్రాలో తెలుగులో వచ్చేది. హిందీలో హిందీ వాళ్ళకి నార్త్ సైడ్ వాళ్ళకి హిందీలో వచ్చేది. నేషనల్ టీవీలో. సో, రామాయణం వచ్చేది. రామాయణం తర్వాత మహాభారతం వచ్చింది. అంటే ఇది అయిపోయిన తర్వాత 1 ఇయర్‌కో ఎప్పటికో అదొచ్చింది. అది చూసేవాళ్ళం. తర్వాత ఏంటి 9:00 అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పెద్దయిన తర్వాత మనకి 'శ్రీకృష్ణ' అనే సీరియల్ ఒకటొచ్చేది. కృష్ణుడి గురించి అదంతా. ఇదంతా నేను చెప్పేది మాకు కేబుల్ టీవీ ఉండేది కాదు చిన్నప్పుడు. సో, మాకు దూరదర్శన్ మాకు తెలుసు కాబట్టి మేమిది చెప్తున్నాం. ఈ టీవీలో ఇలాగ. ఏ ఇది టీవీ చూసేది. 7:00కి ఇది ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నా కొంచెం మరి బావుంటాయి కాబట్టి చెప్తున్నాం. మీరు కూడా కొంచెం ఓపికగా వినండి. ఇది చివరిదాకా వింటే చాలా బావుంటుంది. సో, మరీ చెప్తున్నాను. యాహ్! బ్యాక్ టు టాపిక్. మాకు కేబుల్ టీవీ లేకపోవడం వల్ల మాకు మొత్తం దూరదర్శన్‌లోనే అవే చూసేవాళ్ళం. దాని తర్వాత నైట్ ఏంటి ఇదొచ్చేది. 7:00 న్యూసొచ్చేది. 7:00-7:30 న్యూస్. అంటే తెలుగులో వచ్చేది, ఉర్దూలో వార్తలొచ్చేవి. ఇది పావుగంట, అది పావుగంట. మొత్తం నీకు ఆహ్, క్లైమాటిక్ కండిషన్స్‌తో సహా రీజనల్ న్యూసు మొత్తం అంతా వచ్చేసేది. హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. ఆ 4 కేంద్రాల్లోవి చెప్పేవారు. అయిపోయేది. ఈ మధ్యలో రేడియో ఒకటి వినేవాడు. రేడియో. రేడియో కూడా రేడియోలో పాటలొచ్చేవి. అవన్నీ వచ్చేవి. రేడియోకి రిలేటెడ్‌గా ఇంకోటుండేది. టేప్ రికార్డర్ ఉండేది. దాంట్లో క్యాసెట్స్ ఉండేవి. ఆ క్యాసెట్స్ పెట్టుకొని మాకు ఆహ్, ఆ పాటలు వినేవాళ్ళం. 'రౌడీ ఇన్స్‌పెక్టర్' పాటలు వినేవాళ్ళం. దాని తర్వాత ఏవైనా పాత హిందీ సాంగ్స్ 'మన్నాడే' అని చెప్పి లేకపోతే అలాంటి సింగర్స్ పాటలు అవన్నీ మా ఫాదర్ పెడితే వినేవాళ్ళం. ఏ దాని తర్వాత చాలా పాటలు 'గీతాంజలి' పాటలు, 'శివ' పాటలు ఇలాంటి అన్ని సినిమాల పాటలు మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. అన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అదయిపోయింది. సండే. ఒకవేళ క్రికెట్ మ్యాచ్ కనుక సండేస్ ఉన్నాయి అంటే, సండేస్ కానీ అసలు క్రికెట్ మ్యాచ్ అనేది జరిగింది అంటే, మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చుని, ఒకే చోట కూర్చుని, ఆ క్రికెట్ మ్యాచ్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పట్లాగా జియో హాట్‌స్టార్‌లు లేకపోతే ఇవేమీ ఉండేవి కావు. ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ లేనే లేవు. కానీ మేము ఆ దూరదర్శన్‌లోనే మేము చూసిన మ్యాచ్‌లు కానీ, మేము చూసిన ప్లేయర్స్‌ని కానీ
మేము ఎంజాయ్ చేసిన విధం గాని, ఇంకా మీ అందరికీ గుర్తే ఉంటుంది. నేను పైగా వి అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే, ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళందరి మెమరీస్ అందరికి ఒకటే. అందరూ ఇలాగే ఎంజాయ్ చేసుంటారు. కొన్ని కొన్ని వేరీ అయ్యుండొచ్చు కానీ, మాక్సిమం అందరూ ఇలాగే ఎంజాయ్ చేసుంటారు. సో, అవి గోల్డ్. అలాంటివి గోల్డెన్ మెమరీస్ అవి. ఇది టీవీ పరంగా. దాని తర్వాత సండే అయిపోతే ఏమయ్యేది, నైట్ 8:30, 9:00 కల్లా పడుకుంటూ పోయేవాళ్ళం. 8:30 ఆర్ 9:00. టీవీ ఏమి కాదు. ఇప్పుడైతే సెల్ ఫోనుల్లో అందరూ పిల్లలతో సహా అందరూ చూస్తున్నారు గానీ, అప్పుడు ఏమి ఉండేవి కావు. మధ్యలో పవర్ కట్లు చేసేవారు. పవర్ కట్లు జరిగినప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా మీ అందరికీ? అసలు ఆ లైఫ్ వేరండి. ఏం చేసేవాళ్ళం అంటే, మా ఫ్రెండ్స్‌కి మాకు ఒక కోడ్ ఉండేది. అని చెప్పి విజిలేసేవాళ్ళం. విజిలేస్తే ఎక్కడెక్కడ అంటే ఒక కాలనీ లాగా ఒక వీధిలో ఫ్రెండ్స్ ఉండేవారు. మేమందరం ఒకే స్కూల్ కాదు, అలా కాదు. కానీ నైబర్స్. ఆ నైబర్స్ పిల్లలు మేమందరం ఒకే ఏజ్ గ్రూపు. మాకన్నా తక్కువ వాళ్ళైనా ఇలా విజిలేయడం వల్ల ఏంటంటే, అది మాకు ఒక కోడ్ సైన్ అనమాట. అలా వేసిన వెంటనే ఆ కరెంట్ పోయిన వెంటనే వచ్చేసి, ఈశ్వర్ అని చెప్పి నాకొక ఫ్రెండ్ ఉండేవాడు మాకు. వాళ్ళ గోడెక్కి నేను, మా తమ్ముడు, ఈశ్వరు, ఎదురుగుండా సర్వేషు, సంతోషు అందరూ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళం. ఒక గంటకో, గంటన్నరకో కరెంటొచ్చేది. లోపలికెళ్ళిపోయేవాళ్ళం. అమ్మ ఏదైనా పెడితే తినేసేవాళ్ళం. హ్యాపీగా పడుకునేవాళ్ళం. మండే వచ్చింది అంటే మళ్ళీ స్కూల్‌కి అది వెళ్ళిపోయేవాళ్ళం. ఇది మా సండే రొటీన్. ఓకే. సండేస్‌లోనే మళ్ళీ 'శక్తిమాన్' వచ్చేది. ఆ 'శక్తిమాన్‌ని' చూసేవాళ్ళం. ఇదంతా టీవీకి సంబంధించింది చెప్పా మీకు. అసలు మేము చిన్నప్పుడు చేసినవి ఏంటంటే కొన్ని పనులున్నాయి. అవి ఖచ్చితంగా మీతో చెప్పుకొని తీరాలి. ఏంటంటే ఎదురుగుండా ఒక మామిడి చెట్టు ఉండేది. మామిడి చెట్లుండేవి. ఒక 2 చెట్లు. ఆ 2 చెట్లకి మామిడి పళ్ళు అంటే ఈ సమ్మర్ సీజన్‌లో మామిడి పళ్ళు వచ్చేస్తాయి గదా! ఆ మామిడి పళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, మా ఇంట్లో నుంచి రాళ్ళేసి కొడితే కింద పడిపోయేవి, రాలిపోయేవి. ఆ మామిడి పళ్ళన్నీ తీసుకొని, కలెక్ట్ చేసుకొని, అవంతా మేము ఏదో ఉప్పు, కారం వేసుకొని తిని అవన్నీ చేసాం. ఇదంతా ఇప్పుడు ఇప్పుడు ఆ చేసిన వాళ్ళు మాకు గుర్తుంటాయి. ఈశ్వర్ గాడికి గుర్తుంటుంది. మా తమ్ముడికి గౌతమ్‌కి గుర్తుంటుంది. నాకు గుర్తుంది. అలాగా మేము ఆ చేసిన పనులన్నీ గుర్తుంటాయి. సో, అవన్నీ మాకు చాలా గోల్డెన్ మెమరీస్ అండి. అదొకటి. ఏ ఇది ఇలాగ. క్రికెట్. క్రికెట్ అనేది మాకు మా లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ కలిగింది. ప్లస్ మాకు అసలు అది మాకు వేరే అలవాటేమి ఉండేది గాదు. క్రికెట్ ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అందరూ బ్యాట్లు, బాల్లు అన్నీ కొనేసుకుంటున్నారు. ఇదివరకు మాకు బ్యాట్ ఉండాలి, బ్యాట్ కావాలి అంటే చాలా కష్టపడేవాళ్ళం. అంటే అంత కొనుక్కునే అంత అంటే ఉండేది కానీ కొనిచ్చేవాళ్ళు కాదు. ఇంకా చాలా పెద్దయిన తర్వాత కొనుక్కున్నామేమో. సో, ఏమైందంటే మేము పైగా వెళ్ళి ఇప్పుడైతే పిల్లలందరూ నాన్న నాకిది కావాలి, నాన్న ఇది నాకు కావాలి అని అడుగుతున్నారు. కానీ మేము అంతలా వెళ్ళి అడిగే అంత సీన్ లేదు ఎవరికీ. అప్పుడు ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ మేమందరం ఆడుకుంటుంటే మాకు బ్యాట్ కావాల్సొచ్చి మేము అడిగితే అప్పటికప్పుడు కావాల్సొచ్చింది. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్లుండేవి. కొబ్బరి చెట్లు. మా అమ్మకొచ్చిన ఐడియా చూడండి. ఆ కొబ్బరి చెట్లు మట్టలుంటాయి. అంటే ఆ పెద్ద బ్రాంచెస్ లీవ్స్ ఉంటాయి కదా! కొబ్బరి చెట్టు కొబ్బరాకులకి పెద్ద మధ్యలో ఇలా ట్రంక్‌లా ఉంటుంది. ఆ ట్రంక్ దాన్ని మట్ట అంటారు. ఆ మట్టని
విరగొట్టి దాన్ని ఏం చేసిందంటే ఒక బ్యాట్ షేప్‌లో తయారు చేసింది. బ్యాట్ షేప్‌లో తయారు చేస్తే, ఆ బ్యాట్‌ని మీకు పెడతాను ఇక్కడ. బ్యాట్ షేప్‌లో తయారు చేస్తే, అది ఎండపెట్టుకొని లేకపోతే అలా అప్పటికప్పుడు కావాలి కాబట్టి ఆ పచ్చి బ్యాట్‌తోనే ఆడి మేమేం చేసేవాళ్ళం, దానికి మళ్ళీ మనకి గుచ్చుకుంటుందని చెప్పి సైకిల్ షాప్ వాడి దగ్గరికెళ్తే ట్యూబ్ ఉంటుంది గదా! ఆ హ్యాండిల్‌కి తగ్గ ట్యూబ్‌ని కట్ చేసి, ఆ హ్యాండిల్‌కి వేసి కొడితే వెళ్ళేది. బాల్ టు బాల్ అని క్రికెట్ ఆడుకునేవాళ్ళం. టెన్నిస్ బాల్ గాదు, రబ్బర్ బాల్‌తో ఆడేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ ఆడుకుని వచ్చేసి, ఈశ్వర్ గాడేమో స్టంపులు తెచ్చేవాడు. ఆ స్టంప్స్ పెట్టుకొని ఆడుకుని అవన్నీ చేసేవాళ్ళం. ఐస్ క్రీమ్ బాల్స్ ఉండేవి. క్వాలిటీ ఐస్ క్రీమ్ బాల్. ఆ ఐస్ క్రీమ్ బాల్‌లో ఐస్ క్రీమ్ అంతా తినేసి, దాంట్లో పేపర్‌లు అవన్నీ కుక్కేసి, ఎలక్ట్రికల్ టేప్ ఉంటుంది కదా! దాన్ని ఫుల్లుగా వేసేస్తే, అది ఇంతలాగా అయిపోతుంది. టేప్ బాల్ అని ఇప్పుడు ఆడుతున్నారు. ఎప్పుడో చేసేసాం మేము. దాంతో ఆడుకుంటే, ఆ బాల్ ఆ బాల్‌తో ఆడుకునేవాళ్ళం. చాలా బాగా ఆడుకునేవాళ్ళం. ఇదండి మేము చేసిన ఇది. మా ఇంటి పక్కన రాఘవేంద్ర స్వామి గుడి ఉండేది. ఆ రాఘవేంద్ర స్వామి గుడికి ఎవ్రీ థర్స్‌డే వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ థర్స్‌డే వెళ్ళి ప్రసాదం గురించి వెళ్ళిపోయేవాళ్ళం. ఇదంతా 8, 8:30 ఈ లోపలే జరిగిపోయేది. జరిగిపోయి మేము ఆ లైన్‌లో వెళ్ళిపోయి అటుకులు ప్రసాదం ఉండేది. అది తినేసేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. హ్యాపీగా పడుకునేవాళ్ళం. ఇది. ఇంకా చదువుకునేటప్పుడు అంటారా, చదివేసుకునేవాళ్ళం. ఏ పైగా దాని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కేబుల్ టీవీలు అవన్నీ వచ్చాయి. వస్తే దాంట్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయింది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసేవాళ్ళం. ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరందరూ కూడా నాకు తెలిసి అలాగే ఇంకా కార్టూన్స్ ఉంటాయి. కార్టూన్ నెట్వర్క్ అని ఫుల్‌గా ఉండేది. ఆ కార్టూన్ నెట్వర్క్‌లో సిల్వెస్టర్ అండ్ ట్వీటీ మిస్టరీస్, పప్పాయ్, ద సెయిలర్ మ్యాన్, టామ్ అండ్ జెర్రీ ఇలాగా. అవి ఇప్పటి కార్టూన్స్‌లా కావు. ఈ టామ్ అండ్ జెర్రీ, సిల్వెస్టర్ అండ్ ట్వీటీ మిస్టరీస్ ఇవన్నీ ఎంత బాగుండేవంటే అంత బాగుండేవి. ఇవన్నీ తలుచుకుంటుంటే ఛీ! ఇప్పుడున్నది ఎందుకురా బాబు అనిపిస్తోంది మనకి. నాకైతే. మీ అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందనుకుంటా. పురుహూతిక అని చెప్పి మా కజిన్ ఉండేది. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లు అవన్నీ చూసేవాళ్ళం. శశి అని మా వాడు ఉండేవాడు. మా తమ్ముడున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. మేమందరం కజిన్స్ అందరూ ఒక చోట కలిసేవాళ్ళం. ఇప్పుడేంటండి అంతా కాంపోజిట్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఒకళ్ళు కలవడం అనేది కానీ ఏది ఉండేది. కృష్ణ పెదనాన్న గారి ఇంటికెళ్ళేవాళ్ళం. అక్కడికి అందరూ మా కజిన్స్ అందరూ కలిసేవాళ్ళం. అంతా చేసేవాళ్ళం. ఇది మా చిన్న పిల్లలందరూ కలిసి చేసుకున్నారు. ఒక పోల్ ఉంటే కరెంట్ పోల్‌కి మేమేం చేసేవాళ్ళం అనుకుంటున్నారు? రాళ్ళుంటాయి గదా! స్టోన్స్ టాంగ్, టాంగ్, టాంగ్ అని కొట్టేవాళ్ళం. ఏంటి వికెట్‌ని ఎయిమ్ చేసి కొడితే ఎలాగా మనం క్రికెట్ మ్యాచ్ ఆడే ముందర మనం అలా కొట్టి ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్‌గా మనం వికెట్‌ని రన్ ఔట్ చేసేయొచ్చని మేము అలా ఆడేవాళ్ళం. ఇసక ఇసకలు పోసేవారు అక్కడ. ఆ ఇసుకల్లో మొత్తం అంతా ఆడుకునేవాళ్ళం. ఇంతా చేసేసేవాళ్ళం. ఏ క్రికెట్ అనేది మేమేం చేసేవాళ్ళం అంటే ఆడేసి వీధిలో ఆడేసేవాళ్ళం. ఒక ఇల్లు ఎవరిదైనా ఒక పెద్ద ఇల్లు ముందర ప్లేస్ ఉందనుకోండి. అక్కడ అమ్మమ్మ గారి దగ్గరికెళ్ళిపోయి, "అమ్మమ్మ గారు ప్లీజ్ అండి మేము క్రికెట్ ఆడుకుంటామంటే" ఆవిడ ఓకే అనేది. ఆడుకుంటే ఏమైంది ఒకసారి మేమెవరో బాల్ కొడితే వెళ్ళి ఆ పక్కనున్న ఇంట్లో వాళ్ళ కిటికీ అద్దం పగిలిపోయింది. పగిలిపోతేనేమో తీసుకెళ్ళిపోతాను. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చేస్తాను. 2 టౌన్‌లో ఇచ్చేస్తాను అన్నారాయన. ఆయన ఇచ్చేస్తానంటే అప్పుడు మా ఫాదర్ దగ్గరికి మేము భయపడిపోయి వెళ్తే, "ఇచ్చుకుంటారా? ఇచ్చేయండి. అయినా అద్దం పగిలిపోతే ఆహ్, వేయించమని అడగాలి కానీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారా ఏంటండి?" అని మా ఫాదర్ అడిగి
అది మమ్మల్ని కామ్ చేసేసి ఇంకెప్పుడు అలా చేయొద్దా అలా చెప్పేసినా మేము మా అంతట మేము క్రికెట్ వెళ్ళి ఆడేసుకునేవాళ్ళం. ఇదొక మంచి ఫీలింగ్. ఇవన్నీ మనకి ట్రెజర్ అండి. సేమ్ మీకు కూడా ఇలాగే జరిగాయని అనుకుంటున్నాను. ఇవన్నీ మాకు ట్రెజర్. అవన్నీ మనం తలుచుకున్నాం అనుకోండి, చాలా లోలో ఉన్నప్పుడు అవన్నీ ఉంటే, మనం తలుచుకుంటే ఏమవుతుంది? చాలా అంటే చాలా గొప్ప ఫీలింగొచ్చి, మన మైండ్ అంతా రీసెట్ అయిపోయి, ఎంత హ్యాపీగా ఉంటాం. ఒకసారి ఆలోచించండి. ఇంక దాని తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత సినిమాలు. మాకున్న బ్యాడ్ హ్యాబిట్లు ఏవైనా ఉన్నాయంటే, ఒకటి క్రికెట్ ఆడడం, ఒకటి సినిమాలు చూడటం. ఈ సినిమా ఈ సినిమాలకి అప్పట్లో మాకు హీరోస్ అంటే ఇప్పుడు ఉన్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. వీళ్ళు నలుగురు మాకు బాగా పెద్ద హీరోలు. మేము ఆ సినిమాని సింగిల్ స్క్రీన్ అంటున్నారు ఇప్పుడు. నిజంగా సింగిల్ స్క్రీన్‌లో చూడటమే అదొక కిక్‌నిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎఫ్‌డిఎఫ్ఎస్, ఫస్ట్ డే ఫస్ట్ షోలు అలా చెప్పుకుంటున్నారు కానీ, సినిమా చూడటం అంటే ఆ క్లాత్ బ్యానర్‌లో సినిమా రిలీజ్ అవుతుందంటే అదొక పండగలా చేసుకునేవాళ్ళం. ఆ క్లాత్ బ్యానర్‌లు కట్టేవాళ్ళం. వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు సినిమాలనేవి 100 డేస్ ఆడుతూ అవన్నీ ఆడుతున్నాయంటే అది ఎంత అచీవ్‌మెంట్‌లో పెట్టుకున్న ఫ్యాన్ వార్స్ జరిగేవి. పైగా క్రికెట్‌లో కూడా నాగార్జున ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్. మేము నాగార్జున ఫ్యాన్స్ అనుకోండి. నాగార్జున, చిరంజీవి అలా ఫ్యాన్స్ అలా మేము క్రికెట్ ఆడుకుని అలా చేసేవాళ్ళం. బాల్ టు బాల్ అని చెప్పి క్రికెట్ ఆడుకునేవాళ్ళం. క్రికెట్ అది అయిపోయింది. సినిమాలు అలా సెలబ్రేట్ చేసుకొని అలా చూసేవాళ్ళం. ఇప్పుడు సినిమా చూడాలంటే బుక్ మై షో. అసలు టికెట్ సంపాదించే పెద్ద హీరో సినిమాకి టికెట్ సంపాదించాడు అంటే వాడంత గొప్పోడు ఇంకెవడు లేడు అన్నట్టు. నాకొక ఫ్రెండ్ కూడా అలాగే కలిసాడు. జిలానీ అని చెప్పి నా ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ ప్రకాష్ 'దేవిపుత్రుడు' అనే సినిమాకెళ్ళాం. ఆ 'దేవిపుత్రుడు' అనే సినిమాకి వెళ్తే, "ఏరా ప్రకాష్ నీకు గుర్తే ఉంటుంది. ఈ ఈ12, ఈ13 మన సీట్ నెంబర్‌లు ఆనంద్ థియేటర్‌లో. అప్పుడు ఒక గుహలా ఉండేది. దాంట్లోకి మేము టికెట్లకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ₹20 టికెట్ ఉండేది. ఆ టికెట్లు వెళ్ళి మేము తీసుకుంటుంటే, వెనకాతల నేను 'రాబోయే చందమామ' సినిమా చూసాను. ఇన్ని టైమ్స్ చూసాను. ఒక 32 టైమ్స్ చూసాను అని నేను మా ఫ్రెండ్‌తో చెప్తున్నా. చెప్తుంటే వెనకాతల ఒక నాగార్జున ఫ్యాను అదే జిలానీ అని చెప్పి వచ్చి అప్పటినుంచి ఇప్పటిదాకా మేమిద్దరం ఫ్రెండ్స్. అది మెమరీస్ అంటే. అది సినిమా మేము చూసిన విధానం కానీ, మేము అలాగా సినిమాల వల్ల కూడా నాకు ఫ్రెండ్స్ అయ్యారు. సినిమాల వల్ల కూడా మేము ఎంతో అనుభవించి ఎంతో చేసాం. ఇప్పుడు ప్రతి వాళ్ళని చూస్తుంటే మీరు చేసింది ఒకటి చేయడమేనా, మీ ఎంజాయ్‌మెంట్ ఒక ఎంజాయ్‌మెంటేనా అన్నట్టు అనిపించింది నాకు. అలాగా మేము ఎంజాయ్ చేసింది అంటే మా టైంలో మా ఎంజాయ్‌మెంట్ గొప్పదే. ఈ టైంలో ఈ ఎంజాయ్‌మెంట్ గొప్పదే. కానీ మా దాన్ని మాత్రం ఎవ్వడు రీప్లేస్ చేయలేడు. ఎందుకంటే మేము సెల్ ఫోన్ లేని రోజులు చూసాం. సెల్ ఫోన్‌లు వస్తున్నప్పుడు చూసాం. ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ అండ్ మొత్తం టెక్నాలజీ లేని రోజులు చూసాం. ఇప్పుడు టెక్నాలజీ వస్తున్నప్పుడు చూసాం. ఈ టెక్నాలజీ వాడుతున్నాం కూడా. సో ఇప్పుడు జెన్ జీయో, జెన్ ఆల్ఫావో లేకపోతే అదో కాదు. మాది. మేము, మేము చూసిన మెమరీస్ కానీ, మనందరం చూసిన మెమరీస్ కానీ చాలా అంటే చాలా మెమరబుల్. అది మనం ఇదొక రీసెట్ బటన్‌లాగా మనం పెట్టుకుంటే రిఫ్రెష్ అవ్వడానికి మనకేవైనా బాధలుంటే అవన్నీ అప్పుడు చేసిన పనుల్ని వాటన్నిటిని మనం నెమరే వేసుకొని అన్నీ చేసుకుంటే డెఫినెట్‌గా మనం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. చాలా అంటే అదొక టైప్ ఆఫ్ నాస్టాల్జిక్ ఫీలింగ్ అంటారు గదా! అది మనకు వస్తుంది. అది మనం అనుభూతి కూడా చెందుతాం. అండ్ 2
ఇంకోటి అది అది దాని తర్వాత ఫుడ్ అండి. అసలు ఆ ఫుడ్ హ్యాబిట్స్ గానీ, ఎవరైనా ఏదైనా ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ దాంట్లో మళ్ళీ ఒక క్రీమ్ బిస్కెట్ ఎవడైనా ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అబ్బా! బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నార్రా, అచ్చి బాబోయ్! బాబోయ్! అనుకునేవాళ్ళం. అదొకటి. 2 ఇప్పుడైతే స్విగ్గీ ఆర్డర్స్ అవన్నీ చేస్తున్నాం. కానీ ఒక హోటల్‌కి ఏదైనా వెళ్ళి ఒక దోస తినాలనుకోండి, అబ్బా! ఇంకా అది పండగే మాకు. మాకు ఏదైనా పండగే. బట్టలు, ఎలాంటి బట్టలు ఎలాగుండేవి. అసలు, అసల చదువు, చెప్పే టీచర్స్ వాళ్ళందరూ ఎంతలాగా ఉంటుంది. మా వైఫ్‌తో క్రాస్ చెక్ చేసుకున్నాను. ఏంటి, ఆహ్, నేనిలా చేసేవాడిని, నువ్వు కూడా అలాగే చేసావా? అంటే తను కూడా అలాగే చేసింది. అంటే ఏంటి, మెమరీస్ అనేవి 2 ఆహ్, ఇద్దరికీ సరిసమానంగానే ఉన్నాయి. సో, అది గొప్పతనం అప్పట్లో. సో, మన చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని కానీ, మనం చేసిన పనులను కానీ, ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకునే ఉండాలండి. మన ఫ్రెండ్స్‌ని కానీ, నాకు ఇంకొక లాస్ట్ చెప్పి, ఆ స్కూల్‌లో జరిగింది లాస్ట్ చెప్పి నేను ముగిస్తా. ఏం లేదు. నేను 'ప్రగతి లిటిల్ పబ్లిక్ స్కూల్' అని చెప్పి, నేను సెవెంత్ దాకా ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్‌లో చదివి, సెవెంత్ అయిపోయిన తర్వాత 8థ్ నుంచి 10థ్ దాకా 'ప్రగతి లిటిల్ పబ్లిక్ స్కూల్' అని ఒక స్కూల్‌లో చేశాను. అక్కడ నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఒకడు ప్రకాష్, రెండో వాడు గోపి. గోపి ఇ ఇప్పుడు వాళ్ళిద్దరూ నాతో బాగా ఫ్రెండ్సే. నేను ఇప్పటికి ఫ్రెండ్సే. గోపి గాడు అమెరికాలో ఉన్నాడు. ప్రకాష్ గాడు కాకినాడలో ఉన్నాడు. గుప్తా అంటే సుబ్బయ్య హోటల్ గుప్తా వీళ్ళందరూ. సో, వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. ప్రకాష్ గాడు ఏం చేశాడంటే ఒకసారి, అప్పట్లో నాకు ఈటీవీలో 'అన్వేషిత' అనే సీరియల్ ఒకటొచ్చేది. ఆ 'అన్వేషిత' సీరియల్‌లో ఏం చేశాడంటే, కబీస్ అని చెప్పి ఒకడున్నట్ట. వాడు బీరువా మీద కూర్చొని, వాడిది ఒక పెక్యులర్ క్యారెక్టర్ వాడిది. ఆ బీరువా మీద కూర్చొని వాడేం చేస్తాడంటేట, నెత్తి మించి ఏదో ఇలాగా మేకేదో లాగితే వాడి క్యారెక్టర్ ఏదో అలాగా. వీళ్ళు ఏం చేశారు, కబీస్, కబీస్, కబీస్ అని పిలిచేవారు నన్ను. నిక్‌నేమ్ లాగా ఏదో మామూలుగా పేరు పెట్టారు. ఆ పేరు ఎంత ఫేమస్ అయిపోయిందంటే, మొత్తం స్కూల్‌లో థర్డ్ క్లాస్ చదివేవాడు ఎవరైనా సరే కబీస్ అన్నయ్య, కబీస్ అన్నయ్య అని పిలిచేవారు. అది అప్పట్లో నాకు కోపం వచ్చేసి వాడి మీదేమో ఏదో కంప్లెయింట్ ఇచ్చి అలా చేశాం గానీ, తర్వాత ప్రకాష్ గాడు, గోపి గాడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే నాకు స్కూల్ మేట్స్‌లో. ఇంజినీరింగ్‌కి వాటన్నిటికి అంటే ఇంకా అప్పటికి సెల్ ఫోన్‌లు అవి రాలేదు. నా ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్‌లో నేను సెల్ ఫోన్ కొనుక్కున్నాను. సెల్ ఫోన్ ఇచ్చారు నాకు. అప్పుడు రీచార్జ్‌లు, ఆ ప్లాన్‌లు అవి వేరు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫోన్ చేసేవారు. ల్యాండ్‌లైన్‌లు ఉండేవి. ఆ ల్యాండ్‌లైన్‌లు చేసి మాట్లాడుకునేవారు. ఎంత అద్భుతంగా ఉండేదండి. నైట్ ఏదైనా కరెంట్ పోతే అప్పుడు ఏసీలు అవన్నీ ఉండేవి కాదు. పడుకోబెట్టి మా అమ్మ పడుకోబెట్టేస్తారు. మా నాన్నగారు రాత్రి తెల్లవార్లు ఇలా విసనకర్ర పెట్టి విసురుతూనే ఉండేవారు. ఇన్వర్టర్ లేని రోజులవి. ఆ! ఎంత మంచి మెమరీస్ అవి. గూడ్ రిక్షాలో వెళ్ళేవాళ్ళం స్కూల్‌కి. ఏ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ అనేది సూపర్ స్కూల్ మాకు. అంటే నేను ఇవన్నీ నా మెమరీస్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంటర్ రిలేట్ చేసుకొని, మీరు కూడా అలాగా ఆ వరల్డ్‌లోకి వెళ్తారని నేను మీతో చెప్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే టైం చాలా తీసుకుంటుంది. ఇంకా చాలా మెమరీస్ ఉంటాయి. మీకు ఇది ఇంకా కంటిన్యూ చెయ్యాలి, లేకపోతే ఏదైనా ఇంకోటి కావాలంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడతాం.
సో మీరందరూ నాకు తెలిసి ఒక్క క్షణం ఈ ఇప్పుడు నా వీడియోని చూస్తున్నంతసేపు మీ పాత మెమరీస్‌లోకి మీరు అవన్నీ రికలెక్ట్ చేసుకుంటారనే చిన్న ఆశ. మీ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మీ మొహం మీద ఒక స్మైలొస్తే అది నాకు అచీవ్‌మెంట్ అది. సో, హోప్ మీరందరూ వెనక్కి వెళ్ళుంటారని నేను అనుకుంటున్నాను. 'శక్తిమాన్' చూసేవారు గదా మీరు? 'శక్తిమాన్' చూసేవాళ్ళు. ఈ 'శ్రీకృష్ణ' ఇవన్నీ చూసేవారు కదా! అది. హే! మంచి మంచి వాటికి వెళ్ళి అన్నీ చేసేవాళ్ళు. నేను చెప్పినట్టే టికెట్లు తీసుకొని సినిమాలకి వెళ్ళి, ఆ సినిమాల్లో టికెట్లు తీసుకునేటప్పుడు దెబ్బలు తినేవాళ్ళుంటారు. స్కూల్ ఎగ్గొట్టేసిన వాళ్ళుంటారు. ఎగ్గొట్టేసి పలానా మాస్టర్‌కి దొరికిపోయినప్పుడు ఉంటారు. మాస్టర్ అంటే గుర్తొచ్చింది. నాకు నేను 8థ్ క్లాస్ నుంచి నేను ప్రగతిలోకొచ్చినప్పటి నుంచి మాకు ఒక సార్ ఉండేవారు. నేను 10థ్ క్లాస్‌లో ఆయన దగ్గరికి సార్ దగ్గరికెళ్ళాను. ఆయన పేరు ఆకొండి సూర్యనారాయణమూర్తి గారు. ఆయన దగ్గరికి నేను 10థ్ క్లాస్ ట్యూషన్‌కెళ్ళాను. మా నాన్నగారు ఆయన దగ్గరికి ఆయనకి బాగా ఫ్రెండ్స్. ఆయన, మా ఫాదర్ ఫ్రెండ్స్. సో, ఆయన దగ్గరికి ట్యూషన్‌కెళ్ళేవాళ్ళం. ఇంక నేను మా ఇంట్లో కన్నా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడిని. ఆయన అంతలా చూసుకొని, నా 10థ్ క్లాస్ అది నాకు మ్యాథ్స్‌లో అది కొంచెం బాగా వచ్చాయి అవన్నీ అంటే దానికి కారణం ఆయనే. మా సారే. స్టిల్ ఇప్పటికి ఎరా అని మాట్లాడి పలకరిస్తూ ఉంటారు. ఇలా చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇంకా అవన్నీ నాకు క్రికెట్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉన్నా, ఏవైనా నేను చూసానన్నా, టెన్నిస్ అన్నా, స్పోర్ట్స్ అయినా, ఏవైనా మాకు ఇలా వచ్చాయి అంటే అది మా పేరెంట్స్ వాళ్ళు చెప్పిందే. అండ్ ఇంకోటి మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్‌ని నాకు పరిచయం చేసినవాడు నా తమ్ముడు శశిధర్ గౌతమ్. వాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మైకేల్ జాక్సన్ గురించి అలా చూస్తూ ఉండేవాళ్ళం. 'బిల్లీ జీన్', 'బీట్ ఇట్' ఇంకా మొత్తం హిస్టరీ టూర్ మొత్తం మైకేల్ జాక్సన్ గురించి నాకంతా చెప్పాడు. అదొక మెమరీ. మా పెద్దనాన్నగారు ఉండేవారు. మా పెద్దనాన్నగారు వాళ్ళందరితోనూ అసలు ఆ మాటలు అన్నీ ఇంక మామూలుగా ఉండవు. అసలు చిన్నప్పుడు మేము చేసిన ఇవన్నీ పనులు కానీ అన్నీ చాలా అంటే చాలా ట్రెషర్. అది మాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే అంత ఆనందాన్ని కలిగిస్తాయి. సో, ఇది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఒక్కసారిగా నేను చెప్పిన ఇవన్నీ మీరు రికలెక్ట్ చేసుకొని, మీరు మళ్ళీ వెనక్కి వెళ్తారనే ఆలోచనతోనే ఇవన్నీ జెప్పాను. మీకు ఒకవేళ కనుక నిజంగా ఇక్కడి దాకా వచ్చి అవన్నీ అంటే చాలా సంతోషం. ఒకవేళ మీరు కనెక్ట్ అవ్వకపోతే అది నేనేం చేయలేను. సో, హోప్ అందరూ మాక్సిమం కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే, నా దగ్గర నుంచి ఇంకా మీకు ఇలాంటివి కావాలనుకుంటే, మీరు డెఫినెట్‌గా ఆ బెల్ ఐకాన్ కొట్టండి. నాకేవైనా సజెషన్స్ ఇద్దామనుకున్నా, ఏ ఏవైనా చేద్దామనుకున్నా కామెంట్స్‌లో పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. అండ్ ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ బెట్టింగ్‌ని వాటిని మాత్రం మీరు అంటే నా వయసులో ఉన్నవాళ్ళు, నా తర్వాత నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళందరూ చిన్న పిల్లలకి వాళ్ళకి మాత్రం ఆ బెట్టింగ్‌లు అవి మాత్రం ఆడొద్దని చెప్పండి. సో, దిస్ ఈస్ ద వీడియో గైస్. ఇలాగా మీ ముందుకి వచ్చి నా మెమరీస్ అన్నీ మీతో చెప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. ఇంకో కొత్త వీడియోతో నా పాత 2 వీడియోస్‌ని నేను ఇక్కడ సజెషన్స్‌లో పెడతాను. ఆ రెండిటిని కూడా మీరు చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.